క్రిమినల్ అవ్వాలనుకునే నేను ఇలాంటివి చేశానని చెప్పి తను మాట్లాడుతున్న ఆ మాటల్ని మనం ఎలా చూడాలి? ఆ పిల్లాడి బ్రెయిన్, వాడి ఏజ్కి మించినటువంటి బ్రెయిన్ ఉంది. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు చక్క ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళ నాన్న ఉద్యోగం చేయడు, వాళ్ళ అమ్మేమో ఏదో హౌస్ కీపింగ్ అంటే అక్కడ బ్యాట్ కనిపించింది. కింద పడంగానే సౌండ్ వచ్చింది. ఈ అమ్మాయి వచ్చి మా డాడీకి చెప్తాను అనగానే ఎవరెవరు ఇది కళ్ళు మూసుకొని 20 కోట్లు ఎక్కడ పడితే అక్కడ పొడిచేసినాడు ఆ పిల్లలు. వైఫ్ కడుపుతూ ఉంటే రేజర్ బ్లేడ్ తీసుకొచ్చేసి కోసేసి ముక్కలు చేసేసి మూసి నదిలో పడేయడం అంటే మహేందర్ రెడ్డి చంపాడు, ముక్కలు చేశాడు. కానీ ఇంత దారుణంగా చంపడానికి మీ అమ్మాయి ఇదిగో అమ్మాయి ఈ విధంగా తప్పు చేస్తుంది, నేను వార్నింగ్ ఇచ్చాను, పోయింది, నా మాట వినటం లేదు. కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఇచ్చి స్కార్పియో కార్ ఇచ్చి అంత ఘనంగా పెళ్లి చేసి పిల్లల్ని వాళ్ళ చేతిలో పెడితే ఈరోజు ఇంకా అదనపు కట్టడం కోసం ఆ అమ్మాయిని అట్లా సజీవ దహనం చేయడం సమస్తం డబ్బు కోసమే. నిజమైన ప్రేమలు ఎవరి దగ్గర ఉండవు. నేను చెప్తున్నాను కదా, నేను ఇదేదో సిగ్గు లేదా ఒక ఆడపిల్లని పోషించాల్సిన నువ్వు. నమస్తే, నేను జర్నలిస్ట్ సిరి. గత కొన్ని రోజుల నుంచి అంటే ఈ వారం రోజుల క్రమంలోనే భారతదేశంలో ఆడపిల్లల మీద అంటే వాళ్ళు అది చిన్నవని పెద్దవని ఆడవాళ్ళ పైన మాత్రం అఘాయిత్యాలకైతే చాలా అంటే పర్సంటేజ్ ఎక్కువైపోయిందని అనిపిస్తుంది. వాళ్ళు పాల్పడిన అఘాయిత్యాలకి చిన్నపిల్లల దగ్గర నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది చేస్తున్నారు, ఈ క్రైమ్ని చేస్తున్నారు. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే సహస్ర అవ్వచ్చు, లేకపోతే బోడుప్పల్లో చూసుకున్నట్టయితే స్వాతి కేసే అవ్వచ్చు, నోయిడాలో చూసుకుంటే నిక్కీ కేసే అవ్వచ్చు. సో ఇవి అసలు ఏంటి, ఆడపిల్లలకి అసలు రక్షణ అనేది లేదా? అది చిన్నపిల్ల అయినా పెద్దవారైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా ఇక్కడ ఎవరిని నమ్మేలాగా లేదు. వరకట్నం కోసం బలి ఇంకా అవుతూనే ఉన్నారు. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఈరోజు అంటే మనం ప్రతిసారి మాట్లాడుకున్నా కూడా ఇవే అయిపోతున్నాయి. అంటే రోజుల వ్యవధిలోనే క్రైమ్ రేట్ అనేది చాలా పెరిగిపోతుందేమో అనిపిస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇక్కడ ఏదైతే కుకట్పల్లి సహస్రాది చూసుకున్నట్టయితే దాన్ని ఎట్లా చూడాలంటారు మేడం? అంటే ఆ పిల్లోడిని విచారిస్తున్న పోలీసుల విచారణలో తెలియదు ఏంటంటే క్రిమినల్ అవ్వాలనుకునే నేను ఇలాంటివి చేశానని చెప్పి తను మాట్లాడుతున్న ఆ మాటల్ని మనం ఎలా చూడాలంటారు? కుక్కట్పల్లి సహస్ర కేసులో యాక్చువల్గా నిందితుడిని పట్టుకోవడానికి 4 రోజులు పట్టింది వాళ్ళకి. సాఫ్ట్వేర్ ఇంజనీరు చక్క ఇన్ఫర్మేషన్ ద్వారా పోలీసులకు కూడా అనుమానం రావడము, ఆ వీడియో సీసీ ఫుటేజెస్ ద్వారా చూడటము, ఎవరో ఊరికూరికి తొంగి చూస్తున్నాడు అని చెప్పి ఆ అబ్బాయిని పట్టుకోవడం జరిగింది. ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు, ఎందుకు వచ్చాడో చెప్పాడు. ఇక్కడ ఏంటంటే ఆ పిల్లాడి బ్రెయిన్, వాడి ఏజ్కి మించినటువంటి బ్రెయిన్ ఉంది వాడికి. ఇంట్లో పేరెంట్స్ ఇంట్లో ఉండరు, వాళ్ళమ్మ పనికో లేకపోతే ఏదో షాపు అంటున్నారు, అక్కడ క్లారిటీ లేదు, హౌస్ కీపింగ్ అంటున్నారు. వాళ్ళ నాన్న ఏమి ఉద్యోగం చేయడు, వాళ్ళ అమ్మేమో ఏదో హౌస్ కీపింగ్ అంటే మీకు తెలుసు, మార్నింగ్ 9కి వెళ్తే పాపం వాళ్ళు ఈవినింగ్ 6 దాకా వెళ్ళరు, ఈవినింగ్ 6 కంటే ముందు వెళ్ళరు. ఇలాంటి పరిస్థితుల్లో వాడికి ఉండే ఆలోచన ధోరణి, యాక్చువల్గా నేను చెప్తుంది ఏంటంటే కేవలం ఈ సెల్ ఫోన్లు చూసి పిల్లలు పాడైపోతున్నారు అనే దానికి ఇది గొప్ప నిదర్శనం. సిరి, నేను ఎప్పుడు ఇంటర్వ్యూలు చేసినా కూడా అంటే నా మాట అందరు వినాలని కాదు, ఎంతోమంది సెల్ ఫోన్ల ద్వారా పాడైపోయిన పిల్లలు నేను చూస్తున్నాను. కాబట్టి వాడికి అడిక్ట్ అవ్వకండి, మీ పిల్లలకి మొబైల్స్ ఇవ్వకండి అని నేను చెప్తూనే ఉన్నాను. మీ పిల్లల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకోండి అని చెప్తే, ఇక్కడ చూస్తే రేణుక సహస్ర తల్లి, ఆమె కూడా బిడ్డని 10 ఏళ్ల పిల్లని 10-11 ఏళ్ళు ఉంటాయనుకుంటా, ఆ బిడ్డని ఒంటరిగా ఇంట్లో వదిలేసి వెళ్ళింది. ఇప్పుడు ఇంకొక రకంగా కూడా జరిగి ఉండొచ్చు, ఎవరో బయటవాడు వచ్చి ఇవి ఒంటరిగా ఉంటుందని గ్రహించి ఇంకేమైనా కూడా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఒకటే ఉంది ఇంట్లో, మన పిల్లలు అనే వాళ్ళకి ఇప్పుడు ఇవాళ రేపు తలుపు కొడితే ఎవరు ఏంటి అని అడిగేటువంటి ఇది లేదు. పూర్వాశ్రమంలో గ్రిల్లులు పెట్టుకొని గ్రిల్లో చూసి ఎవరో అని కనుక్కోవడం అదంతా ఉండేది. ఇప్పుడు కంప్లీట్గా డోర్లు వేసుకోవడము, ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరు వచ్చినా కూడా ఫోన్లకి డిస్టర్బెన్స్ లేకుండా, టీవీలకు డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్గా బంద్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా అలికిడైతే డైవర్ట్ అయిపోతారు, పక్కకు తిరిగి చూడాల్సి వస్తుంది, ఎందుకులే డోర్ వేస్తే ఎవరైనా వచ్చినప్పుడు చూసుకుందాం అనేటువంటి ధ్యాసలో ఆ పిల్ల ఒక్కటే ఇంట్లో పరధ్యానంలో టీవీ చూసుకుంటా ఉంది. వాడు నిజంగానే 2 కారణాల వల్ల వచ్చాడు. ఒకటి డబ్బు కోసం, 2 వాడు సన్నిహిత వర్గమైనటువంటి వీళ్ళ తమ్ముడితో వాడికి ఉండేటువంటి ఫ్రెండ్షిప్, క్రికెట్ ఫ్రెండ్షిప్, ఇద్దరు కలిసి క్రికెట్ ఆడేవాళ్ళంట. సో ఆ టీవీ బ్యాట్, అది ఆ క్రికెట్ బ్యాట్ కోసం వాడు లోపలికి రావడం జరిగింది. కానీ వాడు మెయిన్ వచ్చింది డబ్బు కోసము. డబ్బుతో పాటు
ఆ క్రికెట్ బ్యాట్ మీద వాడికి ఎప్పటి నుంచో మోజుంది, ఎందుకంటే ఇంట్లో కొనిచ్చే స్తోమత తల్లిదండ్రులకి లేదు. సో వాడి సైకాలజీ అంతా అడ్వాన్స్డ్గా ఉంది. వాడు 14 ఏళ్ళు అయినా కూడా మెచ్యూరిటీ మాత్రం 20 years అబవ్ ఉంది వాడికి. అందుకనే ఆ ధైర్యము, ఆ మొండితనము వాళ్ళు ఉండిపోయింది. యాక్చువల్గా డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాము, ఎవరు చూడలేదని అనుకున్నాడు వాడు. వెళ్ళిపోదాం, అక్కడ బ్యాట్ కనిపించింది. అది తీసుకున్నప్పుడు దాని బరువు పట్టుకోలేక అది కింద పడింది. కింద పడంగానే సౌండ్ వచ్చింది. ఈ అమ్మాయి వచ్చి మా డాడీకి చెప్తాను అనగానే ఎవరెవరు ఇదేదో వాళ్ళ నాన్నకి చెప్పిందంటే లేనిపోని ఇదయ్యేటట్టుందని చెప్పి ఆ కత్తి తీసుకొని, ముందే తెచ్చుకున్న కత్తి తీసుకుని వెళ్తే వాళ్ళ ఇంట్లో తీసుకున్నాడు అనుకుంటా కత్తి. 3 కత్తుల్లో ఒకటి లేదు కదా. తీసుకొని వాడు నిజంగా కళ్ళు తెరిచి పొడవలా. కనీసం ఒక్కసారి అట్లా పొడిచినప్పుడైనా రక్తం చూసినా సరే వాడు మనసు ఏమన్నా కొంచెం అన్నా అరే బ్లడ్ వచ్చేస్తుంది సహస్రాకి, ఇలా చేస్తే కరెక్ట్ కాదని కళ్ళు మూసుకొని 20 పోట్లు ఎక్కడ పడితే అక్కడ పొడిచేసినాడు ఆ పిల్లని. ఇక్కడ అక్కడ అనలేదు. ఆ అమ్మాయి చచ్చిపోవాలి, ఎందుకంటే లేకుంటే నా మీద చెప్పారనుకో అందరు నన్ను కలిసి తంతారు, నా పరువు పోతుంది. అంటే వాడికి 14 ఏళ్ల వయసులో ప్రిస్టేజీ, పరువు, 10 మంది నన్ను కొడతారు, 10 మంది నన్ను తిడతారు అనేటువంటి ఒక భావన వాడి ఏజ్కి మించి ఉంది. భయపడటం వేరు, ఒకలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే వాడికి ఒకలాంటి నన్ను ఏం చేస్తారో తర్వాత, కానీ నేను చంపితే నన్ను ఏం చేస్తానని ఆలోచించలే వాడు. చచ్చిపోయిందిలే, నా మీద ఇంకెవరు చెప్పరు, నేను బయటపడతాను అనుకున్నాడు. పోలీస్ కేసు అవుతుందని ఆలోచన ఉందా లేదా అనేది అటువంటిది ఆ బుర్రకి ఉందా లేదా అనేది, అందిందా లేదా అనేది ఇక్కడ $1 million క్వశ్చన్. నాకైతే అనిపిస్తుంది పోలీసులు వస్తారు నన్ను అరెస్ట్ చేస్తారని భయం వాడికి లేకపోతే బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటి వైపే చాలాసార్లు చూడటం జరిగింది. వాడు తొంగి తొంగి చూస్తున్నాడు. దీనికన్నా ముందు ఒక లెటర్ దొరికింది అని చెప్పి లెటర్ రాసి పెట్టుకున్నాడు దొంగతనం చేయాలంటే ఎలా. ఇప్పుడు కనుక ఈ కేసులో వాడు కనుక సహస్రాన్ని కొట్టకుండా సైలెంట్గా దొంగతనం చేసుకొని పొయ్యి ఉంటే పెద్ద గజ దొంగ అయ్యిండేవాడు. వాడు మెల్లిగా ఇలాంటివన్నీ చిన్న చిన్నవి చేసుకుంటా వాడు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఒక పెద్ద డాన్ అవ్వాలనుకుంటున్నాను అంటే. ఇవన్నీ ఏంటంటే సినిమాల ప్రభావం. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఒప్పుకోరు, మేము మంచి సినిమాలు తీస్తున్నాం అంటారు. ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడం లేదు సిరి ఇక్కడ. ఎందుకంటే ఎవరైనా సినిమా తీశారనుకోమ్మ, నువ్వు తీసినా నేను తీసినా ఏమనుకుంటాం, నా సినిమా బాగా ఆడాలి. నా సినిమా బాగా ఆడాలంటే ఏం పెడితే ఎవరికి దగ్గరగా ఉంటే సినిమాలు బాగా ఆడతాయి. యూత్కు దగ్గరగా ఉండాలి, క్రైమ్ స్టోరీస్ చెయ్యాలి, సస్పెన్స్ థ్రిల్లర్స్ పెట్టాలి, ఏం జరుగుతుందా అనేటువంటి ఆదుర్ద ఉండాలి. దాని తోడు మర్డర్ చేయకపోతే ఎవరు చూడరు. మర్డర్ అనేది, ఒకళ్ళని చంపేయడం అనేది హీరోయిజం హీరోకి, కానీ దాని పర్యవసానం కూడా ఎలా ఉంటుందో అనేది చాలా సీరియస్గా చూపించరు. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి సినిమాలో ఒక పోలీసులు ఒక పెద్ద హత్య జరిగిందనుకోమ్మా, హత్య జరిగేటప్పుడు పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎక్కడ మనకి సినిమాల్లో చూపించరు. వెంటనే హీరో హీరోయిన్ సాంగ్ ఒకటి వేసేస్తారు, వాటిల్లో ఒక పాత పాట తీసేసేసి శుభం అని పెడతారు. అలా కాకుండా ఒక హత్య చేసినప్పుడు దాని పర్యవసానం ఎలా ఉంటుంది, వాడి మెంటల్ కండిషన్ ఎలా తయారవుతుంది, వాడు ఎంతకాలం జైల్లో ఉంటాడు, వాడికి ఎంత పనిష్మెంట్ ఉంటుంది, ఎంత అవమానాలు జరుగుతాయి అనేది కూడా చూపించట్లేదు. అది చూపించినా కూడా వీళ్ళు ప్రభావితం అవ్వట్ల. హీరో పొడిచాడు కాబట్టి నేను కూడా పొడవాలి, హీరో దొంగతనం చేసి పైకి వచ్చాడు కాబట్టి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని బతికించుకుని వాళ్ళ హాస్పిటల్లో ఉంటే డబ్బులు ఎవరు ఇవ్వకపోతే వాడు దొంగతనం చేసి పైకి వచ్చాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు నా అవసరాలకు నేను దొంగతనం చేస్తా. కొంచెం పెద్ద అయినాక ఇంకొంచెం పెద్ద దొంగతనాలు చేసి మా అమ్మని మా నాన్నని బాగా చూసుకోవాలి. వాడికి కూడా ఇక్కడ స్వార్థంలో తల్లిదండ్రులు కూడా వాడికి గుర్తున్నారు, వాళ్ళని చూడాలి, వాళ్ళని నేను చూసుకోవాలి అంటే. ఇప్పుడు వాడి అవసరాల కోసం వాళ్ళ తల్లిదండ్రులు వేధించినా కూడా డబ్బులు అందలేదు అంటే పరోక్షంగా వాళ్ళకి సహాయం చేయడానికే వీడు దొంగతనం చేశాడు. మీరే ఇవ్వాలి నాకు మీరు ఇవ్వకపోతే కుదరదని మొండికేసుకొని వాళ్ళ మీదే బళ్ళ దొంగతనాలు అలవాటు పడ్డం అంటే ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్ చేయడంలో అడ్డం వచ్చిన సహస్రాన్ని, రాఖీ కట్టిన సహస్రాన్ని, బర్త్డే రోజు వచ్చిన సహస్రాన్ని, బర్త్డేలో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి అమ్మాయి, బర్త్డేలో కూడా పార్టిసిపేట్ చేసే యాక్టివ్గా ఉన్నటువంటి ఈ అబ్బాయి, ఆ అమ్మాయిని చెల్లి అనేటువంటి వరుస నాకని కూడా చెల్లిలాగా చూసుకున్నాను అన్న అబ్బాయి డిఫెన్స్ కోసము ఆ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ పొడిచి చంపేశాడు. ఆ చంపటంలో చచ్చిపోద్దా లేదని కూడా ఆలోచించలేదు వాడు. ఆ నిమిషానికి వేసేసాడు అంతే. అయిపోవాలి, నా గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండకూడదు, నన్ను ఎవరూ చూడలేదు, ఈ అమ్మాయి ఒకటే చూసింది. ఇటువంటి ధోరణిలో పిల్లలకి కౌన్సిలింగ్లు పెట్టాలి, స్కూల్స్లో కౌన్సిలింగ్ పెట్టాలి. వాళ్ళ మనస్తత్వాలు ఎట్లా ఉందనేది క్లాసులో ఒక 50 మంది ఉన్న క్లాస్ కన్నా ఒక 20-30 మంది ఉన్న క్లాసులో
పిల్లల మనస్తత్వాలు ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందనేది ఇంట్లో తల్లిదండ్రుల కన్నా టీచర్స్కి బాగా తెలుస్తుంది. ఇంట్లో పిల్లలు మార్నింగ్ 8 o'clock స్కూల్కి వెళ్ళి సాయంత్రం 7 గంటలకో 6 గంటలకో వస్తారు. కానీ ఇంట్లో వాళ్ళు ఉండేది కేవలం 3-4 గంటలు మాత్రమే. ఈ 3-4 గంటలు తల్లిదండ్రులతో ఒక రకంగా బిహేవ్ చేస్తారు, బయట స్కూల్లో ఒక రకంగా ఉంటారు. ఇక్కడ స్కూల్లో ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్కే వాడి మనస్తత్వం కానీ, వాళ్ళ టీచర్స్కే వీడి మనస్తత్వం కానీ, వీడి యాటిట్యూడ్ ఏంటి, వీడు ఏమవుతాడు, వీడు ఏంటి పరిస్థితి అనేటువంటిది మొత్తం వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి టీచర్స్ కూడా మాకేం సంబంధం లేదు అనేటువంటి ధోరణి పక్కన పెట్టి, లేకపోతే మాకు ఇదే పైన చదువు చెప్పకుండా ఇది చూసుకుంటామంటే వాళ్ళు మీ దగ్గర ఎదుగుతున్నారు. కాబట్టి మీరు వాళ్ళకి గురువు. కాబట్టి దేవుడు తల్లి తండ్రి గురువు దైవం అంటారు. మీరు తల్లిదండ్రుల తర్వాత మీరే సెకండ్ రోల్ ప్లే చేస్తున్నారు. కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంది అనేటువంటిది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. సో మాకేం తెలియదండి, వాడేం చేస్తున్నాడు మాకేం తెలుసు అంటే, పిల్లవాడు స్కూల్కి రాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత మీకుంది. వాడి ప్రవర్తనలో తేడా కనిపిస్తే మాట్లాడాల్సిన బాధ్యత మీకు స్కూల్ యాజమాన్యానికి ఉంది. అలా అని తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యం చేయాల్సినటువంటి ఇవాళ రేపేందమ్మా, చదువుకున్న వాళ్ళకైతే కొంచెం నాలెడ్జ్ ఉంది. అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు అంటే స్కూల్ టీచర్స్ కూడా, ప్రిన్సిపల్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని పిలిచే వాళ్ళు ఉన్నారు. కానీ మీ అబ్బాయిలో ఈ కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది, కొంచెం వేరేలాగా బిహేవ్ చేస్తున్నాడు అని మాత్రం పిలిచి మాత్రం పేరెంట్స్కి వార్నింగ్ అయితే ఇవ్వరు. ఫీజు మాత్రం ఖచ్చితంగా, ఫీజు కట్టకపోతే ఖచ్చితంగా పరీక్ష రాయనియమని చెప్పి బ్లాక్మెయిల్ చేయటము, హాల్ టికెట్ వాడిని నలుగురిలో అవమానం చేయడము, అలా తద్వారా పిల్లలు ఉరేసుకొని చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పిల్లల్ని అవమానం చేసి అలాంటివి చేస్తారు. అలా కాకుండా ఒక పిల్లాళ్ళు ఏదైనా తేడా గమనించినప్పుడు వాడి మనస్తత్వం ఎట్లా ఉందనేటువంటిది ఖచ్చితంగా గమనించి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాల్సినటువంటి బాధ్యత స్కూల్ యాజమాన్యం. అంతేగాని వాడెవరితో కొట్లాడినా కూడా ఇంటికి ఇన్ఫామ్ చేయకుండా కేవలం మనం ఫీజు విషయంలో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వాడు చదవకపోయినా చెప్పాలి, వాడు ఏదన్నా డిఫరెంట్గా బిహేవ్ చేసినా కూడా తల్లిదండ్రులకు చెప్పాలి. అలా చెప్పకపోవడం వల్లనే ఈరోజు ఆ పిల్లవాడు సహస్రాన్ని అంత దారుణంగా చంపేయడం, తద్వారా ఆ కుటుంబానికి పుత్రికా శోకాన్ని ఇచ్చి ఈరోజు ఇంత మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఎంతమంది పోలీసులను కూడా వాడు మసిబూసి మారేడికాయ చేసి వాడు కనబడకుండా, అంటే వాడి మీద డౌట్ రాకుండా వాడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడు అనేది పిల్లల మీద సెల్ ఫోన్ ప్రభావము, యూట్యూబ్ ప్రభావము, ఓటీటీల యొక్క ప్రభావము, సినిమాల ప్రభావము ఎంత దారుణంగా ఉంటుందనేది ఈ యొక్క సంఘటన ద్వారా మనకు తెలుస్తోంది. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్పి, అమ్మ ఇంట్లో జాగ్రత్త, ఎవరు వచ్చినా తలుపు తీయద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని పిల్లలకి చెప్పకపోవడం కూడా ఇక్కడ మేము రోజు వదిలేసాము ఇవాళ కూడా వదిలేసామంటే కుదరదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మీ బిడ్డల్ని కడుపులో పెట్టుకొని మీరు చూసుకోండి అని నేను ప్రతి ఇంటర్వ్యూలో ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడల్లా నేను చెప్తూనే ఉన్నాను. అంటే ఇక్కడ సహస్రాది చిన్నపిల్ల అండ్ ఆ అబ్బాయి కూడా 14 years. కానీ వేరేజ్ ఇక్కడ మనము బోడుప్పల్ స్వాతి కేసు చూసుకుంటే ఆ మహేందర్ వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పేరెంట్స్ అని అంటే ఫ్యామిలీస్ని ఎదిరించి మరి ప్రేమించి పెళ్లి చేసుకొని వైఫ్ కడుపుతూ ఉంటే అనుమానంతో చంపేయడం అనేది, అది కూడా ఒక రేజర్ బ్లేడ్ తీసుకొచ్చేసి కోసేసి ముక్కలు చేసేసి మూసీ నదిలో పడేయడం అనేది, దీన్ని అసలు ఎట్లా చూడాలి? స్వాతి మహేంద్ర కేసులు నేను కూడా ఇంతకుముందు మాట్లాడున్నానమ్మా ఈ సబ్జెక్టు. అయితే నాకు 2 రోజుల నుంచి నేను ఆలోచిస్తే నాకు ఒకటి అనిపిస్తోంది. మహేందర్ రెడ్డి చంపాడు, ముక్కలు చేశాడు. అతను చేసింది 100కి 200 పాళ్ళు. మీరు అనలేం చేసుకోండి, 200 పాళ్ళు అబ్బాయి చేసిన తప్పే. కానీ ఇంత దారుణంగా చంపడానికి దీని వెనక ఇంకేమైనా రీజన్ ఉందా అని నాకు అనుమానం వస్తుంది. అంటే ఇక్కడ స్వాతిని నేను అనుమానించడం అనేది కాదు. ఇక్కడ ఆ అబ్బాయి మానసిక స్థితిని అంత దాకా తీసుకొచ్చిన కారణం ఏంటి? ఏదైనా బలమైన రీజన్ ఉందా? ఎందుకంటే ఒక వ్యక్తి ఇద్దరు భార్యాభర్తల్లో వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఊరికి కొడుతూ ఉంటారు, అరుస్తూనే ఉంటాడు, తన పైన కొడుతూ ఉంటారు. పేరెంట్స్తో కూడా రిలేషన్ పెద్దగా లేదు వీళ్ళిద్దరికి, ఎందుకంటే వాళ్ళు కూడా దూరం పెట్టేశారు వీళ్ళని. సో బతుకున్నారు. అప్పచెల్లెలతో కొంచెం సంబంధం, అంటే మాట్లాడుకోవడము, దొంగతనంగా ఫోన్లు చేయడం ఉంది. పిన్నికి దొంగతనంగా ఫోన్ చేయడం ఉంది. అసలు ఏంటి దొంగతనాలు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎందుకు హస్బెండ్కి అమ్మాయి తరపులతో మాట్లాడితే అంత కసి ఏంటి, అంత కోపం ఏంటి? ఎందుకు దొంగతనంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే తన బ్లడ్ రిలేషన్స్తో కూడా తను మాట్లాడలేనటువంటి ఫ్రీడమ్ లేని జీవితం తను జీవిస్తోందా? లేకపోతే మహేందర్ రెడ్డికి ఏమైనా చూడకూడని విషయాలు ఏమైనా స్వాతి విషయంలో జరిగాయా?
ఎందుకంటే తను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎంగేజ్ వస్తుంది అని ఒక మాట మనకు బయటకు వచ్చింది. వాళ్ళ స్నేహితుడో లేకపోతే పక్కవాడో తెలియదు, ఒక అబ్బాయి కూడా మాట్లాడితే నన్ను ఆ మాటలు కొద్దిగా ఆలోచింపచేసినాయి. ఏమంటే నిజమే, మహేందర్ రెడ్డి ఇంత దారుణమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆ అమ్మాయిని అంత కక్షాపూరితంగా ఏదో గొంతు బిసికి చంపేసేసినా, లేకపోతే అవన్నీ చేయమని కాదు చెప్తున్నా, ఒక పాయిజన్ ఇచ్చి చంపేసినా, లేకపోతే ఎక్కడి నుంచి తోసేసి తల తగిలి చచ్చిపోయినా అది వేరే. ముక్కలు చేసి చంపాడు అంటే ఆ అమ్మాయి అసలు ఏం చేసింది? ఏమైనా దీని వెనకాతల స్వాతి తప్పు ఏమైనా ఉంది అనట్లా, నేను ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే, ఒక లవర్స్ ఉన్నారమ్మా, ఇద్దరిలో ఒక అమ్మాయి చనిపోయింది అనుకోండి, మనం ఎంతసేపటికి వాడిని తప్పు అని వాడిదే తప్పు అంటాం. కానీ ఆ అమ్మాయి చనిపోయి వీడిని దోషం చేసింది. అయితే ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తే ఒక్కళ్ళకే శిక్ష ఏంటి? నువ్వు ఇష్టపడ్డావు, లవర్తో ఉన్నావు, ఇద్దరు కలిసి సహజీవనం చేశారు, ఒక స్థితిలో నీకేదో వాడి మాటలు నచ్చలేదు, హర్ట్ అయ్యావు, చనిపోయావు, అప్పుడు వీడిని పట్టుకుంటారు. అంతకుముందు ప్రయాణం చేసింది, ఇద్దరు ఒకరికొకరు మాటలు అనుకున్నది, ఈమె ఆయన అనింది, ఆయన ఈమెను అనింది కనిపిస్తుంది, ఈమె ఏం చేసింది అనేది ఎవరికి తెలియదు ప్రపంచానికి. చనిపోయింది కాబట్టి ఆయన దోష అయ్యాడు ఇక్కడ మహేందర్ రెడ్డి. చనిపోయింది కాబట్టి ఆమె మంచిది అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు స్వాతి ఇప్పుడు నేను చెడ్డది అనటంలా, కానీ సంథింగ్ వెంట్ రాంగ్. అదైతే నన్ను ఆలోచింపచేస్తుంది. ఒక 2 రోజులు కడుపుతో ఉంది కదా మ్యామ్, ఇప్పుడు కడుపుతో ఉంది. దానికి ముందు ఏం జరిగింది? ఎవరితోనైనా మాట్లాడటం ఇతను ఏమైనా నోటీస్ చేశాడా? పలుమార్లు నేను ఫోన్ చేసినప్పుడు బిజీ వచ్చింది అనేటువంటి మాట బయటకు వచ్చింది. ఆ మాట ఎందుకు వచ్చింది? ఇప్పుడు మహేందర్ రెడ్డిని విచారిస్తే కానీ అసలు ఏం జరిగింది, అసలు భార్య తరపు ఏమైనా అంటే స్వాతి తరపు ఏమైనా తప్పులు ఉన్నాయా? ఏ తప్పు లేకుండా నిజంగా ఇన్ని ముక్కలు చేశాడా వాడు? నాకు అంటే అన్ని ముక్కలు చేయాలా అని అనట్లా నేను. ఎందుకు చేశాడు అంత దారుణంగా? మైండ్ సెట్ ఎందుకు అలా తయారైంది? సైకలాజికల్గా ఏమన్నా అతను డిస్టర్బ్ అయ్యాడా? ఈ అమ్మాయి ఏమన్నా ఇబ్బంది పెట్టిందా అనేటువంటి కోణంలో కూడా విచారణ జరగాలనేటువంటిది నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి గనక తప్పు చేసి ఉంటే ఒకవేళ ఇన్ కేస్ తప్పు చేసినప్పుడు మీ అమ్మాయి ఇలా తప్పు చేస్తుందని ఆ అచ్చడు ఆ పేరెంట్స్ కన్నా చెప్పడం, లేకపోతే వీళ్ళ పేరెంట్స్ కన్నా చెప్పేసి ఉండడం, లేకపోతే ఆ అమ్మాయిని దూరం పెట్టేసి లేకపోతే విడాకులు ఇచ్చేసి. నేను అక్కడికే వస్తున్నాను. తప్పు జరిగింది అనుకో అమ్మ, ఇద్దరి మధ్యలో భార్య తప్పు చేసిందని భర్తకు తెలిసింది అనుకోండి, పేరెంట్స్ని ఇష్టం ఉన్నా లేకపోయినా తిని పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కూర్చోబెట్టి, మీ అమ్మాయి ఇదిగో అమ్మాయి ఈ విధంగా తప్పు చేస్తుంది, నేను వార్నింగ్ ఇచ్చాను, అయినా నా మాట నా చేయి దాటిపోయింది, నా మాట వినటం లేదు కాబట్టి నేను మీ అమ్మాయిని వదిలేసుకోదలుచుకున్నాను అని చెప్పడం ఒక పద్ధతి. అమ్మాయి అయినా అంతే, మీ అబ్బాయి నన్ను ఇన్ని హింసలు పెడుతున్నాడు, నన్ను మానసికంగా నన్ను కృంగజేస్తున్నాడు, నన్ను బాధిస్తున్నాడు, నాకు డబ్బులు ఇవ్వటం లేదు, నన్ను మెంటల్గా హెరాస్ చేస్తున్నాడు, కాబట్టి నేను మీ అబ్బాయిని వదిలేయదలుచుకున్నానని చెప్పి కోర్టుకి చెప్పి లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, ఇతని వల్ల ఏమైనా ఇబ్బంది పడుతుంది అనుకోండి, పోలీసులు దగ్గరలో అందుబాటులో ఉంటారు. నెంబర్ కొడితే వాళ్ళు వచ్చి వెంటనే 100 కొడితే ఇమ్మీడియట్గా వచ్చి అటెండ్ అవుతున్నారు. పోలీసులు కూడా ఇవాళ రేపు చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు ఏదైనా కష్టం వచ్చిందంటే పరిగెత్తుకొని వస్తున్నారు. అలాంటి చట్టాలు ఉన్నప్పుడు అంతో ఇంత చదువుకున్న ఈ అమ్మాయి ఒక ఫోన్ చేసి వాళ్ళని పిలిచి, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నా భర్త, మీరు యాక్షన్ తీసుకోండి అంటే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేవాళ్ళు. వీడు కూడా అమ్మాయి తప్పు చేసిందని ప్రూవ్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని పిలిచి కూర్చోబెట్టి ఇలా జరుగుతోందని చెప్తే ఈ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అయ్యింది. లేకపోతే నీ దారిని నువ్వు బ్రతుకు, నా దారిని నేను బ్రతుకుతా, కర్మగాలి ఇద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, నీ పద్ధతులు నాకు నచ్చట్లేదు, ఎవరైనా సరే వయసా వరుస ఆమె కానీ ఈ అబ్బాయి కానీ, నీ పద్ధతి నాకు నచ్చట్లేదు, నా దారినేది నీ దారి నాదని చెప్పి విడాకులు తీసుకోవడం ఒక పద్ధతి. అలా కాకుండా ఇలా చేయడం అనేది మహేందర్ రెడ్డి చేసినటువంటి పెద్ద తప్పు. ఖచ్చితంగా అతనికి శిక్ష పడవలసిందే. ఎందుకంటే చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు నీకు లేదు. నీ భార్య తప్పు చేసినా కూడా అది ఎవరితో చెప్పాలో, ఎక్కడ చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో ఒక సమయము ఉంటుంది. దాన్ని చూసుకొని నువ్వు చేయాల్సింది పోయి నీ భార్యని నీలో ఉన్నటువంటి క్రూయాలిటీ అంతా నీ భార్య మీద చూపించి ఆమెను చంపేసినంత మాత్రాన ఈ సమస్య ఇలా వదిలిపోతుంది అనట్లేదు. అది ఆ అబ్బాయికి చుట్టుకుంటుంది. ఈరోజు ఒక గర్భిణిని చంపడం అనేది ఖచ్చితంగా పాపం. అది నీ బిడ్డ కాదని నీకు అనుమానం ఉంటే దానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి, నీకు టెస్ట్ చేసుకో, లేకపోతే నీకు నమ్మకం లేకపోతే వదిలేయి, వాళ్ళ దారిని వాళ్ళు బతుకుంటారు. అలా కాకుండా నువ్వు ఆమెని ఇంత దారుణంగా చంపడం అనేది చాలా ఘోరమైన తప్పు. ఈ విషయంలో నేను మహేందర్ రెడ్డిని ఎంక్వైరీ చేయమంటున్నాను అసలు ఏం జరిగిందని.
కానీ శిక్షకు మాత్రం ఖచ్చితంగా అతను పాత్రుడు. శిక్ష పడవలసిందే. ఒక ఆడపిల్లని నిండు గర్భిణిని చంపినందుకు కాను అతనికి కఠినమైన శిక్ష పడేది మాత్రం వాస్తవం. అండ్ ఇక్కడ ఇంకొక కేసు మేడం, ఇదైతే మరీ దారుణం. వరకట్న వేధింపులు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన గురించి మాట్లాడాలంటే నాకు నోరు కూడా అంటే మాట్లాడడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే నోయిడా ఇక్కడ ఇది వరకట్నం కోసం ఆల్రెడీ పెళ్లిలో 2016లో పెళ్లి చేసినప్పుడే మంచిగా అన్ని రకాలుగా వాళ్ళు డబ్బులు ఇచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఇచ్చి స్కార్పియో కార్ ఇచ్చి అంత ఘనంగా పెళ్లి చేసి పిల్లల్ని వాళ్ళ చేతిలో పెడితే ఈరోజు ఇంకా అదనపు కట్నం కోసం ఆ అమ్మాయిని అట్లా సజీవ దహనం చేయడం. ధనదాహం సిరి. డబ్బులో అన్నీ ఉంటాయి, సమస్తం డబ్బు కోసమే. నిజమైన ప్రేమలు ఎవరి దగ్గర ఉండవు. నేను చెప్తున్నాను కదా, నేను ఇదేదో ఊరికే అనలైజేషన్ కాదు, ఇది ఫ్యాక్ట్. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఒక తల్లి బిడ్డల మధ్య మాత్రమే, తల్లి తండ్రి బిడ్డల మధ్య మాత్రమే అంతో ఇంతో మానవత్వం ఉన్న మనుషులు అనుకుంటే మాత్రమే వాళ్ళ మధ్య ప్రేమాభిమానాలు రక్త సంబంధాలు కాబట్టి ఉంటాయి. ఇంకా ఎవరు వాళ్ళ జీవితాల్లోకి కొత్తగా వచ్చినా కూడా ప్రేమలు ఉండవు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటి? డబ్బు. అంటే డబ్బు మాత్రమే. అంటే ఆ పెళ్లి బంధంలో ప్రేమ అనేది ఉండదా? అనురాగాలు ఆప్యాయతలు అనేవి ఏమి ఉండవా? ప్రేమ అనేది ఉంది అంటే బాధ్యత ఉంటేనే ప్రేమ ఉంటుంది. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇద్దరు లవర్స్ మధ్య ఉండాల్సింది కూడా రెస్పాన్సిబిలిటీ. ఈ అమ్మాయిని నేను చేసుకుంటే రేపు పొద్దున మేము ఎలా బతుక్కుంటాము, దట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఆ ఇద్దరి మధ్య ప్రేమలో కూడా బాధ్యత అనేది ఉన్నప్పుడే అది సక్సెస్ అవుతుంది. యూ గాట్ మై పాయింట్. అలాగే భార్యాభర్తల మధ్య 7 సంవత్సరాలు నువ్వు కాపురం చేసి 6 ఏళ్ల బిడ్డని కానీ ఇంకా నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావంటే నీకు సిగ్గు లేదా? ఒక ఆడపిల్లని పోషించాల్సిన నువ్వు భార్య నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నావంటే వాడి కళ్ళకు వాళ్ళ దగ్గర డబ్బు కనపడింది. 36 లక్షలు అనేది చిన్న అమౌంట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం పెద్దగా ఉన్నవాళ్ళు కాదని వాళ్ళు అప్పుడు పెళ్ళప్పటికీ చెప్తున్నారు, వాళ్ళు ఉన్నది పెట్టేసాం మీకు ఆల్రెడీ. 36 లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు. ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే మొగుడుతో పాటు అత్తమామలు కూడా ఆ మొగుడికి సపోర్ట్ చేస్తుంటే ఇంకా ఏంటి అమ్మ? ఏ చెట్టుకు కాసిన కాయలు ఆ చెట్టుకు లాగే ఉంటాయమ్మా. ఎక్కడ నుంచి వచ్చినాయో అక్కడ, ఎక్కడి నుంచి భూమిలో నుంచి వస్తే ఆ లక్షణాలే ఉంటాయి. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఎలా ఉంటే బిడ్డ కూడా అలాగే ఉంటాడు. వాళ్ళ పెంపకాన్ని బట్టే బిడ్డ ఉంటాడు. ఏదో అంటారు కదా, ఇక్కడ వాళ్ళు చేలో మేస్తే బిడ్డ గట్టును మేస్తుందా అని ఏదో అంటారు, ఒక సామెత, నాకు రాలేదు అది సమయానికి, అంటారు కదా. అట్లనే తల్లిదండ్రులు కొడుకు ఒకటే ఎప్పటికైనా. ఒక నీతిమంతుడు మాత్రమే నా భార్య నా కోసం ఇంత కష్టపడుతుంది, నా కుటుంబాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మహారాణి, దాన్ని నేను బాగా చూసుకోవాలి, వేరే ఇంటి నుంచి కష్టమైన సుఖమైన నాతో పంచుకోవడానికి ఒక ఆడపిల్ల కుటుంబాన్ని వదులుకొని నా దగ్గరికి వచ్చింది కాబట్టి సంషేర్గా దాన్ని నేను చూసుకోవాలి, నా రెస్పాన్సిబిలిటీ, నా భార్య నా బిడ్డలు అనుకునేవాడు నిజమైన మగవాడు, నిజమైన భర్త. అంటే ఇక్కడ అత్త పాత్ర పోషించింది కూడా ఒక మహిళ. ఆ మహిళకి అంత కనికరం లేకుండా ఉన్నదంటారు. ఒక ఆడపిల్ల, నేను ఇట్లా కొడలుగానే వచ్చాను ఈ కుటుంబానికి, నా కొడల్ని కూడా నేను బాగా చూసుకోవాలని అనుకోకుండా ఇద్దరు అక్క చెల్లెల్ని అదే కుటుంబానికి ఇచ్చారు తల్లిదండ్రులు. ఇటు కాంచనని అట్లనే తీవ్రంగా కొట్టి మధ్యాహ్నం వరకు, వీళ్ళు చూడండి షిఫ్ట్స్ లాగా, పొద్దునుంచి మధ్యాహ్నం వరకు 2:30 వరకు ఈ కాంచన్ని కొట్టి ఆమెని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈమట నిక్కి ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి వీళ్ళు అక్క చెల్లెల్ని చేసుకున్నారు వరుసగా, అంటే షిఫ్ట్ లాగా కొట్టడం పెట్టుకున్నారు. ఇది అసలు ఏంటన్నట్టు? ఈ అబ్బాయి ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు అనుకున్నప్పుడు కూడా అమ్మాయి తరపు ఆర్థిక పరిస్థితులు బాగా ఉన్నాయనుకోండి, ఇంకా డబ్బు తేవే, ఇంకా పోయి తేపో, తీసుకురాపో, నువ్వెందుకురా ఉండేది, నువ్వేం చేయడానికి ఉన్నావు? నీ భార్య దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నువ్వు బ్రతికి నీ భార్యని చూడటం అనేది గొప్ప విషయం ఏముంది? ఇంకా నువ్వు దేనికి ఆమెకి? నువ్వు భార్యని చూడడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేవు, నీ భార్య బిడ్డల్ని నువ్వు చూసుకునే కెపాసిటీ లేదు నీకు, వాళ్ళ మీద నువ్వు డిపెండ్ అయ్యే కాడికి నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? నీకు మాత్రం ఆడపిల్ల మాత్రం నీకు సుఖ సంతోషాలను ఇవ్వటానికి, నీకు గాడిద చాకరీ చేయడానికి, నీకు ముద్ద పెట్టడానికి, నీ అమ్మా నాన్నని చూడటానికి మాత్రం నీకు భార్య కావాలి. ఆమె రెస్పాన్సిబిలిటీ నీకు సంబంధం లేదు. సో ఇక్కడ ఈ విషయంలో సేమ్ ఇదే పరిస్థితి వాడికి. అంటే వాడికి డబ్బు కావాలి, అంటే ఆయాచితంగా వచ్చేది కావాలి, కష్టపడితే వచ్చేది కాదు, ఊరికే వచ్చే డబ్బులు కావాలి. మీ అమ్మ మీ నాన్న
డబ్బులు వస్తున్నాయి, ఏం చేస్తున్నారు, తీసుకురా 36 లక్షలు. అది తేనందుకు ఆ అమ్మాయిని చిత్రహింసలు. నేనేమంటున్నానంటే సిరి, ఆ అమ్మాయి అంతో ఇంతో చదువుకొని ఉంటుంది, ఆడిన్ని హింసలు పెడుతున్నప్పుడు నేను చెప్తున్నాను కదా, పోలీసుల్ని కంపల్సరీ కంప్లైంట్ ఇవ్వాలి ఇలాంటి కేసులప్పుడు. మీ భర్త మిమ్మల్ని కష్టపెడుతున్నాడు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అవుట్ ఆఫ్ ఆర్డరు, ఇంకా మీకు అలివి కావడం లేదు అనుకున్నప్పుడు వై డోంట్ గివ్ ఏ కంప్లైంట్ టు పోలీస్ స్టేషన్? వై డోంట్ గివ్ డైవర్స్ టు హిమ్? అంటే సమాజంలో ఇప్పుడు డివర్సీ అంటే సమాజంలో మళ్ళీ తక్కువ అయిపోతామేమో, లేకపోతే సమాజంలో పరువు పోతుందేమో. ఆల్రెడీ పెళ్ళైన నెల నుంచి కష్టపెడుతున్నారు వాళ్ళ ఎవరైతే కాంచన ఉన్నారో తను చెప్తూనే ఉంది, పెళ్ళైన ఒక 1 మంత్ నుంచి మేము ఈ బాధలు పడుతూనే ఉన్నాం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మళ్ళీ మేము మా తల్లిదండ్రులకి భారం అవ్వద్దు, మళ్ళీ సొసైటీలో ఇప్పుడు డైవర్స్ తీసుకుంటే సొసైటీలో పరువు పోతుంది, మమ్మల్ని చిన్నగా చూస్తారు, మేము చిన్న బ్యూటీ పార్లర్ పని చేయరు, బ్యూటీ పార్లర్ నుంచి వచ్చే డబ్బులు కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. సిరి, పరువు అనేది మనమేదో పెద్ద తప్పులు చేసి బజార్ను పడేంత తప్పులు చేస్తేనే పరువు. ఇలాంటి విషయాలకి పరువు సమస్యలు ఆలోచిస్తే సర్వైవ్ అవ్వడం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సజీవ దహనం చేశారు ఆ అమ్మాయిని, ఎంత పాపాన్ని కొడికట్టారు కదా, వాడికి శిక్ష పడుతుందని తెలియదా? పైగా సజీవ దహనం చేసేటప్పుడు వీడియోలు కూడా తీసుకున్నారు. అంటే వాళ్ళ తోకున్న గోతులో వాళ్ళే పడ్డారు. కానీ ఒక తల్లిదండ్రులకి ఒక బిడ్డని దూరం చేశారు. సో దానికి మాత్రం వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి. మగవాళ్ళు మారాలి, బాధ్యతలు పంచుకోవాలి. భార్య మనకి ఆయుచితంగా వచ్చింది కాదు, వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డని కష్టపడి పెంచి పెద్ద చేసి నీ చేతిలో పెట్టింది నువ్వు సజీవ దహనం చేయడానికి కాదు. నీ భార్యని నువ్వు పూల్లో పెట్టి చూసుకోవాలి, ఉన్న దాంట్లోనే ఆమెను సంతోషపెట్టాలి. ఆమెకి ఏం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత 25 ఏళ్ళు తల్లిదండ్రులు చూస్తే మిగిలిన నువ్వు బ్రతకబోయేటువంటి 50 ఏళ్ళలో 40 ఏళ్ళలో 30 ఏళ్ళలో నీ భార్య నీతో గడపాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆమెను బాగా చూసుకుంటేనే పుట్టింటిని మర్చిపోతుంది. నువ్వే హింసలు పెట్టి, నువ్వే చిత్రహింసలు పెట్టి, నువ్వే హెరాస్మెంట్ చేసి, ఆఫ్టర్ ఆల్ డబ్బు అంటా నేను. డబ్బు నా దృష్టిలో ఆఫ్టర్ ఆల్ సిరి, డబ్బుతో ఏమీ కొనలే అనుకుంటాం మనం, డబ్బుతో చాలా కొనొచ్చని. ఏమీ కొనలే. నీ దగ్గరుండే ప్రేమాభిమానాలతో నువ్వు జీవితకాలం నీ భార్యని మంచిగా చూసుకుంటే, నీతో కలిసి 7 అడుగులు వేసినందుకు గంజి దాగి పచ్చడి మెతుకులు తిని సంతోషంగా ఉండగలిగేటువంటి అమ్మాయిలు ఉన్న దేశం మనది. సో అమ్మాయిలు కూడా అబ్బాయిలు ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని కూడా నేను విమర్శించిన దాఖలాలు ఉన్నాయి, విమర్శించిన వీడియోలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలో అమ్మాయిని దారుణంగా చంపేయటాలు, ముక్కలు చేయటాలు, పౌడర్లు చేసేయటాలు, కుక్కర్లో పెట్టడాలు, మూసీ నదిలో కలిపేయటాలు, ఇలాంటి దారుణాలు ఎందుకు చేస్తున్నారు? అదర్ సైడ్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అని కూడా పోలీసులు ఎంక్వైరీలో విచారణ చేయాలి. అయితే ఇక్కడ నోయిడా కేసులో ఈ అమ్మాయి ఇదేం తప్పు ఉన్నట్టు ఎక్కడ దాఖలాలు లేవు. అంటే ఇదేంటంటే మేల్ డామినేషన్. అంటే అందరూ కలిసి మూకుమ్మడిగా ఒక అమ్మాయి తేరగా వచ్చిందని చెప్పి ఒక కుటుంబంలో నుంచి 2 తీసుకొని ఇలా హింసించడానికి వాళ్ళకి మనసలా వచ్చింది. సో ఈ విషయంలో పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అదే మేడం, ఇక్కడ ఏంటంటే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత పారిపోవడానికి ట్రై చేస్తే పోలీసులు షూట్ చేస్తే, అవును షూట్ చేశారు, కాళ్ళకి దెబ్బ తగిలింది. అక్కడికి వెళ్ళి విలేకరులు అడిగితే ఆయన ఎక్కడ కూడా పశ్చాత్తాపం పడలేదు. తను పశ్చాత్తాపం అనేది ఉన్నట్లయితే అసలు భార్యని బాధ పెట్టే సందర్భమే రాదు. నేను రేపు పొద్దున్న నా భార్య మొహం చూడాలి, సాయంత్రం అయితే నా భార్య దగ్గర నేను కూర్చోవాలి, మాట్లాడాలి, కలిసి అన్నం తినాలి. ఆ సిగ్గు ఉన్నవాడైతే మళ్ళీ అలా చేయడు కదా, వాడికి పశ్చాత్తాపం లేదు. వాడి మోటో ఏంటంటే డబ్బులు ఇది తెచ్చింది. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, మనీ ఈజ్ ద ఆల్టర్నేటివ్ అనమాట. మనీ అనేది ఒక ఆల్టర్నేటివ్ మగాడికి. ఎందుకంటే డబ్బులు తెస్తావా చేస్తావా, డబ్బులు తెచ్చినా ఓకే, తేకపోయినా కూడా నిన్ను చంపేసి నేను వేరే పెళ్లి చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి. ఇదే ట్రెండ్లో, ఇదే ఆలోచనలో మగవాళ్ళు ఉండడం జరుగుతోంది ఈ కాలంలో కూడా. ఎందుకంటే ఇది మనం 2025లో ఉన్నాం, ఏమి పాత కాలంలో లేము, 1947 ఆ టైంలో అట్లా లేము. ఇంత అడ్వాన్స్డ్ కాలంలో కూడా ఇప్పటికి కూడా వరకట్న వేధింపులు అనేవి ఉండి ఉంటాయి సిరి, ఆ రోజుల్లో కూడా ఉండి ఉంటాయి. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషను, అప్పుడు మీడియా లేకపోవడము, లైమ్ లైట్లోకి రాలేదు కొన్ని కేసులు. కాకపోతే అప్పుడు చదువు లేదు. ఇప్పుడు ఆడపిల్లకి చదువు వచ్చినా కూడా ఇలాంటి పిల్లలు బయట ఇలా బాధితుల్లాగా మిగిలిపోతూనే ఉన్నారు. స్వాతి, ఇప్పుడు నోయిడాలో ఉండే అమ్మాయి, మొన్న మధ్య ఒక లెక్చరరు, ఇలా చాలామంది, ఆ వరంగల్లో డాక్టర్ భార్య, రకరకాల కేసులన్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా మగవాడు చంపేసిన కేసులు, అత్తమామలు చంపేసిన కేసులు, హెరాస్మెంట్ చేసిన కేసులు అమ్మాయిలు ఎక్కువైపోతాయి. ఎంత చదువుకున్నా కూడా వీళ్ళల్లో ఒక సెన్స్ రావడం లేదు. నేను బ్రతకగలను, వీడే నాకు లైఫ్ కాదు,
నాకు ఉద్యోగం ఉంటే నేను బ్రతుక్కొని నా కాళ్ళ మీద నేను నిలబడాలనేటువంటి ఆత్మవిశ్వాసం ఆడపిల్లలకి ఎప్పుడైతే వస్తుందో భర్తని ప్రేమించు, భర్తతో కలిసిమెలిసి ఉండు. నీకు విలువ ఇచ్చినప్పుడు నువ్వు భర్తకు విలువివ్వు. నీ ఆత్మాభిమానం చంపుకునే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు వాడికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు అంటున్నాను సిరి. నేను ప్రేమిస్తే ప్రేమించు, రెసిప్రొకేషన్ అంతే. వాడు డబ్బుకు విలువ ఇచ్చినప్పుడు నువ్వు డబ్బుకే విలువ ఇవ్వాలి. వాడు చెప్పినట్టు ఆడాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రేమించిన అబ్బాయికి ప్రేమించే అమ్మాయి దొరకట్లేదు. ప్రేమించే అబ్బాయి అంటే ఎట్లా అయిపోయిందంటే ఒక సైడ్ మంచిగా ఉంటే ఇంకో సైడ్ చెడు అయిపోతుంది. ఎంత ప్రేమ ఇప్పుడు మనం చూసుకున్న మిరాట్ చూసుకుంటే ఆ డ్రమ్ది ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వైఫ్ కోసం ఇండియాకి రావడానికి అంటే తన ఉద్యోగం కూడా వదిలేసి వచ్చి ఇండియాలో మళ్ళీ సెటిల్ అవ్వడం అట్లా అంత ప్రేమిస్తే ఆ అమ్మాయి అట్లా చేసింది. ఇక్కడ చూస్తేనేమో పరువు పోవద్దు, నా భర్తతో నేను ఉండాలనుకుంటే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. సిరి నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి సిరి, ప్రేమ అనేది ఎక్కడ ఉండదంటారు. రెస్పాన్సిబిలిటీనే ఉండేది. ప్రేమ అనేది ప్రేమ ఏంటి? ప్రేమ అనేది ఒక రిలేషన్షిప్ వల్ల రాదు. బ్లడ్, తండ్రికి బిడ్డ మీద ప్రేమ ఉంటుంది, ఏమి ఎక్స్పెక్ట్ చేయడు. నా కూతురు తల్లికి ఉంటుంది, నా బ్లడ్ రిలేషన్ నా కూతురు అని ఉంటుంది. థర్డ్ పర్సన్కి ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండాలి? వాడు వచ్చేది ఇది 10 రూపాయలు సంపాదిస్తే తినడానికో, అత్తమామలు ఇస్తే ఎంజాయ్ చేయడానికో. ఇప్పుడు వీడి కేసు అదే కదా, డబ్బులు ఇస్తే తినాలి, భార్యతో ఎంజాయ్ చేయాలి, రెండూ కావాలి. అంటే వీరికి అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయని వాడికి ఉన్నాయి, అదే అంటున్నారు కదా. అది కూడా ఏంటంటే నిలదీస్తే ఇప్పుడు వాడితో అంటే ఎవరైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయితో ఉందని నిలదీసినందుకు ఇదంతా కూడా అదే నేను అక్కడికే వస్తున్నా. వీడికి ఆ రిలేషన్స్ ఉన్నాయి, దాన్ని తోడు ఆ జలసాలను ఫుల్ఫిల్ చేసుకోవడానికి డబ్బు కావాలి, పిల్ల కావాలి, పిల్ల పెట్టే బ్యూటీ పార్లర్ డబ్బులు కావాలి, అమ్మాయిలు బయట అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి పైసలు కావాలి. అక్కడ ఇంకా ప్రేమ ఎక్కడుంది? ఇప్పుడు స్వాతి కేసులో మహేందర్ రెడ్డి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. స్వాతికి ఏం సుఖపెట్టాడు? ఎంత బాధ లేకపోతే అమ్మాయి ఇంకొక తప్పు చేసింది అంటే కూడా వీడు ఎన్ని బాధలు పెట్టకపోతే, ఎంత శాడిజం చేయకపోతే, ప్రేమాభిమానాలు లోటు అయితే వేరే ప్రేమలు లేవు కానీ గుడ్డిగా నమ్ముతున్నారు కదా అందరినీ. ఎవడైతే ఇంకొక 4 మంచి మాటలు చెప్తాడో వాళ్ళకి పడిపోతున్నారు. ఇప్పుడు స్వాతి విషయం అనట్లా, నేను ఇన్ జనరల్గా చెప్తున్నా. స్వాతి విషయం ఏమైంది అనేది, అసలు స్వాతి వైపు ఏమైనా తప్పు ఉందా లేదా అనేది పోలీసులు నిగ్గుదేల్చి చెప్తారు. కానీ ఈ కేసులో, నోయిడా కేసులో వీడి దగ్గర తప్పులు పెట్టుకొని భార్యని హింసించి వాడు చేసిన తప్పులు బయటికి రాకుండా ఉండేందుకు అమ్మాయిని హరాస్మెంట్ చేయటం, డబ్బులు తెమ్మని చెప్పటం, ఇదంతా డైవర్షన్. అంటే ఈ 3 కేసులలో చూసుకుంటే లాలో ఏమన్నా చేంజెస్ అవ్వాలంటారా, లేకపోతే మనము అంటే మనుషులుగా మనం చేంజెస్? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రావాలి, తొందరగా శిక్ష పడాలి. తప్పు చేసిన వాళ్ళకి ఎక్కువ కాలం డ్రాగ్ ఆన్ చేయకూడదు, తొందరగా శిక్షలు పడాలి. ఆ శిక్షలు సినిమాల్లో చూపించుకుని ఉంటారు కదా, లాస్ట్లో వచ్చి బేడీలు వేస్తారు పోలీసులు విలన్. ఆ తర్వాత వాళ్ళకి ఏం శిక్ష పడిందో చెప్పరు. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. జీవితంలో కూడా తప్పు చేసిన వాడికి ఇమ్మీడియట్గా శిక్ష అమలు పరచాలి. అది మళ్ళీ లైమ్ లైట్లోకి తేవాలి, చూపించాలి ఇలా చేశాము అని. అప్పుడే కొంతవరకు కొద్దిగా మార్పు. కానీ సిరి, ఇంతకంటే భయంకరమైన రోజులు రాబోతున్నాయి. మనం మళ్ళీ కూర్చుని అలాంటి సంఘటనలు మాట్లాడుకునే సందర్భం ఒకటి వస్తుందని నేను భావిస్తున్నాను. ఇంత ఓపెన్ ఇంటర్వ్యూలో మీరు చెప్తున్నారు ఇట్లాంటి సంఘటనలు ఇంకా అవుతూనే ఉంటాయని మీరు అవుతూనే ఉంటాయి. ఎందుకంటే సెల్ ఫోను, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఈ మానవ బాంబు ఉన్నంత, ఇది ఈ భయంకరమైన మానవ బాంబు అంట ఇది పిల్లల చేతిలో ఉన్నంత కాలం, పెద్దలు దీన్ని పక్కన పెట్టి పిల్లల్ని పట్టించుకోనంత కాలం ఇలాంటివి జరుగుతుంటాయి అని చెప్తున్నారు. దీన్ని పక్కన పెట్టి మన బిడ్డల్ని మనం పట్టించుకొని వాళ్ళ చేతిలో కూడా ఇది లేకుండా చూసిన నాడు మానవత్వం విలువలు బతికి ఉంటాయి, రిలేషన్స్ డెవలప్ అవుతాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సిరి.